సో దీని పేరు వచ్చేసి అండర్సన్ బ్రిడ్జ్ అనమాట. అంటే ఇప్పుడు దీనికి రాకపోకలు లేవు, నిలిపేసి రాకపోకలే ఏమన్నా స్పెషల్గా ఉంటే ఇట్టే మాత్రం వస్తాయి చిన్న ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చేటప్పుడు ఉంటే. సో దీని హిస్టరీ ఏంటంటే ఇక్కడెక్కడ ఉండే చూద్దాం. అండర్సన్ బ్రిడ్జ్. సో మన ముందు కనిపిస్తుంది కదా, విక్టోరియా థియేటర్ అనమాట. అది విక్టోరియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో పెట్టిందనమాట. ఇప్పుడు బ్రిటిషర్స్ ఉన్నమాట. సో మనకి ఈ టైప్ వెళ్తే ఒకటి మనకు ఇండియన్కి సంబంధించిన ఇండియన్కి ప్రత్యేకమైన ఒక ప్లేస్ ఉంది, నేను చూపిస్తాను. మరి అది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందా లేకుంటే ప్లేస్ ఓపెన్ చేసి తెలియదు, బట్ చూపిస్తాను వెళ్తే మాత్రం. సో ఇది అండర్సన్ బ్రిడ్జ్. దీని స్టోరీ వచ్చేసి మీకు ఇక్కడ ఉంది, చూపిస్తా. సో దీని నిర్మాణం వచ్చేసి 1909లో జరిగిందంట. The government of the state settlement and the municipal commissioner of the town of Singapore, Sir John. సో సింగపూర్ స్వాతంత్రం వచ్చేసి 1965లో 65లో వచ్చిందండి. ఎస్. సో ఇప్పుడు దీనికి రాకపోకలేవు బ్రిడ్జికి. సో మన విక్టోరియా థియేటర్ నుంచి లోపలికి వస్తే ఇటు మనకు ఒకటి పార్లమెంట్ భవనం ఉంటుంది అనమాట. ఓల్డ్ పార్లమెంట్ భవనం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది అది ప్యూర్ మలాయ్ ఫ్యామిలీ అనమాట. మలాయిలో ఒక ట్రెడిషన్ అట్లా ఉంటుంది అనమాట, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది. ఇక్కడ ఏదో ఫోటోషూట్ కోసం వచ్చినట్టున్నారు. ఇది ఓల్డ్ పార్లమెంట్, సింగపూర్ ఓల్డ్ పార్లమెంట్. అది వచ్చేసి సింగపూర్ యొక్క పాత సుప్రీంకోర్టు అనమాట. ఇప్పుడు అది దాన్ని ఆర్ట్ థియేటర్ యూజ్ చేస్తుర్రు. సో అండ్ మీకు ఇది విక్టోరియా థియేటర్ లోపల భాగం. ఇది లోపల ఏముంది అంటే ఏం లేదు, చల్లగా ఉంది అంతే. దీన్ని ఇప్పుడు కన్సర్ట్ హాల్, ఆర్ట్ థియేటర్గా యూజ్ చేస్తామంటే మ్యూజిక్ సంబంధించినవి, నెక్స్ట్ ఆర్ట్కి సంబంధించినవి ఇవన్నీ. సో దీన్ని మొత్తం మనం కళా హృదయంతో చూస్తేనే మనకు అర్థమవుతుంది, బట్ నాకు కళా హృదయం లేనట్టుంది. అందుకే ఇక్కడ ఏమున్నాయని చెప్పేసి నాకు అర్థమవుతలేదు. ఏం లేదు, జస్ట్ చల్లగా ఉంటుంది అంతే. కళ్ళు తిరుగుతాయి, తొందరగా తిరుగుతాయి, ఇంకా మెల్లగా తిరుగుతాయి. సో ఇది కట్టి దాదాపుగా 150 ఏళ్ళు దాటింది. అంటే 1862లో కట్టిరంట. ఇది విక్టోరియా ఆర్కిటెక్చర్, బ్రిటిష్ కాలంలో కట్టిరనమాట ఇది. సో ముందర విగ్రహం కనిపిస్తుంది కదా, పెద్దవాన్స్ పేరు వచ్చేసి సర్ స్టాంఫర్డ్ రాఫెల్స్ అనమాట. ఆయన సింగపూర్ యొక్క రూపకర్త అనమాట. ముంగడికే చూద్దాం పెద్దవాన్స్ ముఖం ఎట్లుందనేది. సో ఈయనే ఆయన పెద్దవాన్స్ ముఖం దగ్గరికి వెళ్ళి చూడాలి. అంటే మీకు అక్కడ దాని మీద ఏముందని చెప్పి చూస్తే స్టాంఫర్డ్ రాఫెల్స్ చదువుకోరి నిన్న కనబడితే. పెద్దవాన్స్ ఎప్పుడు 1819 పుట్టిండు, 1919 చనిపోయిందట. ఇది ఆయన హిస్టరీ. మనం కొద్దిగా అటు పక్క వెళ్తే మనకి ఏంటంటే ఆసియన్ సివిలైజేషన్ మ్యూజియం ఉంటుంది. ఇది దేనికైనా పైసలు అందులో కోవాలంటే మళ్ళీ పైసలు కట్టాలి, మనకు అంత దురదయం లేదు ఇప్పుడు. కానీ సో సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఒక స్తూపం ఉంది, ఆ స్తూపం చూపిస్తాను మీకు నేను. బట్ అది ఆధారం లేదు, జస్ట్ అట్లా పెట్టారంటే అది ఒరిజినల్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో పెట్టారనమాట. ఇక్కడ ఒక అంటే ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించినప్పుడు అతడు జపనీస్ ఆర్మీతో కలిసి పనిచేసింది కదా. సో జపనీస్ ఆర్మీ వచ్చేసి సింగపూర్లో ఉండనమాట అప్పుడు. సో అందుకని చెప్పేసి మన సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ వచ్చి ఇక్కడే వర్క్ చేసిండు. వర్క్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్ కాదు, ఆజాద్ హిందూ ఫౌజ్ సంబంధించిన ఆర్మీ పనులు అన్నమాట. ఇక మనకు కూడా గడ్డాలు మీసాలు వచ్చినట్టు చెట్లకు కూడా గడ్డాలు మీసాలు వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ ఈ మధ్య ఏదో జరిగినట్టుంది. ఏం జరిగిందబ్బా, ఏం జరిగినా రాత్రి ఏర్పడతాయని. మనకేమో రాత్రి ఇంట్లో వంటివి వచ్చి అంత ఓపిక తీరికలేకపోయా. సో ఇది విక్టోరియా థియేటర్. సో అక్కడ గ్యూకోవా టవర్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెకండ్ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ ఏది కనిపిస్తుందా, ఇది వన్ ఆఫీస్ బిల్డింగ్ అనమాట. దాని తర్వాత యూఓబి బిల్డింగ్. ఇవి వచ్చేసి 280 మీటర్స్ ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. రేపు అయితే మొత్తం అంగడి ఉంటుంది. అక్కడ రాళ్ళు పెట్టి రాళ్ళ లేకుంటే డైనోసార్ గుడ్డ చూద్దాం పోయి. సో సింగపూర్లో కోడిపుంజులు ఉంటాయి అన్నమాట, ఎర్ర కోడిపుంజు.
పెంచుతారు ఇక్కడ కోళ్ళు, అవి ఎవరే కావు, వస్తు తింటే మాత్రం కేసు అవుతుంది. గవర్నమెంట్ బయట వదిలేస్తుంది అనమాట. చెప్పిన కదా సెట్లకు మీసాలు గడ్డాలి ఇక ఇట్లా. మన దగ్గర ఒక సెట్ వేరైతే అందుకే మొత్తుకుంటుంది. అటువంటిది ఇక్కడ ఒక సెట్, ఇది ఎన్ని సెట్లను పెంచుతుంది చూడు. ఇదేదో ఉంది, 2 బండలు పెట్టి, ఇక్కడ బండలు బండలు కదా, జస్ట్ బొర్రెలే ఉంటాయి, ఏముండే ఇక్కడ. ఇది ఏంటిదో తెలియదు మరి, ఇంగ్లీష్లో ఉందా లేకుంటే ఇంకేమైనా వేరే లాంగ్వేజ్ ఉందా, ఏర్పడతలేదు. దూరంకి చెప్తే ఏర్పడదేమో. ఇక్కడ పూలు పెట్టిర్రు అంటే ఏమన్నా స్మారక స్తూపం ఏమో తెలియదు మరి. నేషనల్ గ్యాలరీ సింగపూర్. సో ఈ దూరంకి వెళ్ళి చూపిస్తే మీకు అది ఏమో రాసిర్రు అందులో, అది వట్టి బొరలే, రాళ్ళకి కనిపిస్తామని వట్టి బొరలే అనమాట, డిజైన్ అనమాట అవి. సో మన దేశానికి సంబంధించిన మిస్టర్ సుభాష్ చంద్రబోస్. ఇక్కడ ఏదో తామ్రపత్రం లాగా ఉంది, చూద్దాం ఏంటి. సో ఇది మెమోరియల్ వచ్చేసి ఆ పెద్దవాన్సి జపనీస్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడి చచ్చిపోయినట. సో ఇది ఆ మెమోరియల్. ఇది లిమ్ బోసెంగ్ మెమోరియల్ అట. మనకి పేర్లు అన్నీ పెద్ద విధంగా ఉంటాయిలే. ఇవి కూడా రాళ్ళేనా లేకుంటే రాళ్ళే, రాళ్ళే. ఏంటి అంటే ఇదో డిజైన్ అంతే, అవి రాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టీల్ ఉన్నట్టుంది, ఇది స్టీల్ ప్లేట్స్ ఇవి. ఎంత 40 mm ఉంటుంది, సాలిడ్ స్టీల్ ఇది, 40 mm ఉండవచ్చు. సో ఇవి రాళ్ళు, పొయ్యి రాళ్ళు. ఈ పూలు మస్తు ఉంటాయి ఇక్కడ, తెల్లవి ఎర్రవి జోరు ఉంటాయి. నాకు ఎర్ర కనబడుతుంది. ఇది సింగపూర్ రివర్ బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్కి వెళ్ళి బస్సులు వెళ్తూ ఉంటాయి. ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. సో ఈ ఏరియా రేపు అయితే మస్తు ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఏరియాలో మియన్మార్ వాళ్ళు ఉంటారు. సింగపూర్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మీట్ అవుతారనమాట. ఈ ఏరియాలో వచ్చేసి మియన్మార్ వాళ్ళు మీట్ అవుతారనమాట. లిటిల్ ఇండియాలో ఆబ్వియస్లీ మన ఇండియన్స్ వాళ్ళు. ముస్తఫా సైడ్ వెళ్తే అంటే అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు. నెక్స్ట్ పైలేబర్ సైడ్ వెళ్తే వాటు ఇండోనేషియా వాళ్ళు. లక్కీ ప్లాజా వైపు వెళ్తే ఫిలిపిన్ వాళ్ళు అనమాట. ఏందో తెలియదు మనకు ఆ భాష. సో సింగపూర్ రివర్ ఇంకా 720 మీటర్లు ఉందట ఇక్కడికి వెళ్ళి పొడవు. సో మీకు చూపిస్తా అని చెప్పిన ప్రదేశం వచ్చేసింది. చూడ్డానికి ఏం ఆధారం లేనట్టుగానే ఉంటుంది అంతే కదా. వేరే దేశంలో ఇంకో దేశానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించినప్పుడు కూడా ప్రాముఖ్యత ఎక్కువ ఉండదు అనమాట. సో ఇదే అది ఇండియన్ నేషనల్ ఆర్మీ కనిపిస్తుంది కదా. సింగపూర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క దీన్ని ఏమంటారు, స్తూపం అంటారా? ఓకేనే, మీకు ఇప్పుడు దీని స్టోరీ వివరిస్తా. ఇంగ్లీష్లో ఉంది, వీలైతే మీరు చదువుకోరి, లేకపోతే నేను చెప్తా. ఏం లేదు ఇక్కడ. సో సింగపూర్, ఇక్కడ జపాన్ వచ్చేసి సింగపూర్ని ఆక్రమించింది అనమాట. ఆ చివరి రోజులలో ఏ అన్నోన్ వారియన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ కన్స్ట్రక్టెడ్ దిస్ సైట్. సో ద లోకల్ INA వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1942. INA అంటే ఇంటర్నేషనల్ ఆర్మీ వచ్చేసి 1942లో స్థాపించబడింది. అంటే బ్రిటిష్ వాళ్ళు పోవడానికి ఒక 4-5 ఏళ్ళ ముంగట అనమాట. సో జపనీస్ సపోర్ట్ తోటి. సో ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా అండ్ కన్సిస్టెడ్ మెయిన్లీ prisoners of war from the British Indian Army. సుభాష్ చంద్రబోస్. ఎస్, సుభాష్ చంద్రబోస్. ఆ పేరు చదివితేనే రోమాంటిక్గా పడుతుంది. హూ లెడ్ ద INA ఫ్రమ్ 1943 onwards, laid the foundation stone for this memorial in July 1945. Okay, the Urdu words inscribed on the memorial read Ittefaq, unity. Next, Ittihad, faith, and Qurbani, sacrifice. So when the British returned to the Singapore,
They demolished the memorial barely 2 months after its installation. This marker sits on the site of the original memorial. సో ఇక్కడ జపనీస్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించింది కదా. స్థాపించిన తర్వాత జపనీస్ ఇది వాళ్ళ ఇది డైనాసిటీ ఎండ్ అయినట్టుంది ఇక్కడ. సో డైనాసిటీ అంటుంది ఏమంటారు అని. సో అది ఎండ్ అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేదన్నమాట. వచ్చిన తర్వాత ఇది అప్పటికి కట్టి 2 నెలలు అవుతుందన్నమాట. ఈ ఏరియాలో ఒక స్తూపం కట్టేసి ఆ 2 నెలలు అయితే ఆ స్తూపాన్ని ఆ 2 నెలల్లో కూల్చిపడేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సంబంధించిన ఇండియన్ సమాజం వాళ్ళంతా కలిపి మళ్ళీ అదే ప్లేస్లో దీన్ని స్థాపించారనమాట. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో ఇక్కడ మన ఒరిజినల్ స్తూపం యొక్క స్కెచ్ ఉందన్నమాట. ఇది 1945లో డెమాలిష్ చేసిరంట ఈ స్తూపం. ఇది ఒరిజినల్గా సుభాష్ చంద్రబోస్ గారు కట్టించిన మెమోరియల్ అనమాట, ఇండియన్ నేషనల్ ఆర్మీ మెమోరియల్. సో ఇక్కడ రకరకాల లాంగ్వేజ్ రకరకాలుగా ఉంది. సో అదే అనుకుంటే ఇక్కడ ఉన్నది. అది మలాయ్, ఇది చైనీస్, తమిళ్, సారీ ఇలా జపనీస్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఐ థింక్ మేబీ దిస్ వన్ జపనీస్. ఓకే, ఇక్కడ ఇంకేదో ఒక స్తూపం ఉంది, చూద్దాం దాని దగ్గరికి పోయి. సో దాని టైం వచ్చేసి 1935 నుంచి 1945 మధ్యలో కట్టిరా, లేకుంటే ఆ మధ్యలో చచ్చిపోయిన వాళ్ళ స్మారకం కట్టిరా తెలియదు. సో మనకి ఇక్కడ 1939 నుంచి 45 దాకా ఒక్కొక్క మెటీరియల్ రాసి పెట్టారు. దీని స్టోరీ ఏందని చెప్పేసి చూద్దాం. ఉర్దూలో కూడా రాసి రావుతాడు ఇక్కడ, ఏంటిదో మరి చూద్దాం దీని కథ. సో దీని దగ్గరికి చూద్దాం ఏముందని. ఇక్కడ ఇది యాక్చువల్గా ఎవరి కోసం కట్టారు, ఏం కథ, ఏం లక్షణం అని చెప్పేసి అవర్ గ్లోరియస్ డెడ్ అని చెప్పేసి దాని మీద టైటిల్ ఉంది. వీళ్ళందరి ఇక్కడ పోలార్ GH వీళ్ళందరూ ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేరు కూడా, బట్ ఇది ఎవరి కోసం చనిపోయారు ఏం కదా అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ మనకింత ముందు ఒక 4 లాంగ్వేజ్లో ఒక పదం ఉందని చెప్పిన కదా. సో ఇదన్నమాట. ఉర్దూలో, చైనీస్లో, నెక్స్ట్ తమిళ్లో ఉంది. దే డైడ్ దట్ వీ మైట్ లైవ్ అంటే వాళ్ళు మన కోసం ప్రాణాలు అర్పించారు, అంటే వాళ్ళు చనిపోయారు మనం జీవించడానికి అని చెప్పేసి ఇక్కడ 4 భాషల్లో రాసి పెట్టారనమాట. దీని స్టోరీ ఏందనేది చూద్దాం. ఎవరి కోసం చచ్చిపోయారు, ఏం కథ, ఏం లక్షణం అనేది చూద్దాం. సో ఈ స్మారక స్తూపం పేరు వచ్చేసి సెనోతాప్ అనమాట. చదువుకోర్రి. ఇది ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయిన సింగపూర్లో నివసించిన సైనికుల కోసం వాళ్ళ స్మారక స్తూపం కట్టారనమాట. ఇదన్నమాట దీని ఫుల్. సో వాళ్ళ చనిపోయిన వాళ్ళది దాదాపుగా 120 పేర్లు అక్కడ రాసి పెట్టారు ఆల్రెడీ. సో ఇటు పక్కనేమో మొదటి వరల్డ్ వార్ అంటే 1914 నుంచి 1918 వరకు, అటు పక్కనేమో 1939 నుంచి 1945 వరకు, అంటే 2 ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన సైనికులకు నివాళిగా దీన్ని కట్టిరనమాట. సో మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, సింగపూర్ నేషనల్ గ్యాలరీ అనమాట. ఈ ఏరియాలోనే నేషనల్ డేకు మీటింగ్ జరుగుతుంది అనమాట, ప్రసంగం. నెక్స్ట్ ఇక్కడ వాటి ఏంటి అవి యుద్ధానికి సంబంధించిన ట్యాంకర్లు అవి విన్యాసాలు జరుగుతాయి అనమాట ఇక్కడ. సో ఆ పక్క ఉన్నదేమో నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, ఇది కూడా ఆర్ట్ గ్యాలరీయే. సో అది పాత హైకోర్టు అనమాట. కొత్త హైకోర్టు వచ్చేసి మీకు వెనకాల అదేంటి గ్రహాంతర శిల్పాలు ఎక్కువ కనబడుతుంది కదా వెనకాల. సో అది కొత్త సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు అనమాట దాని వెనకాల. ఓకే, సో అటుపక్క వచ్చేసి ఒక చర్చ్ ఉంది, పాత చర్చ్. అది CHIJMS ఏదో ఉంటుంది దాని పేరు. ఇది స్విస్ హోటల్ చెప్పిన. దీని కింద సిటీ హాల్ ఏమట్టి ఉంటుంది అనమాట. నేను అంతకుముందు తెలియక ఏదో తప్పు మాట్లాడినా అన్న వేసుకున్నాను నన్ను. సో ఇది సిటీ హాల్ MRT దాని కింద ఉంటుంది అనమాట. యాక్చువల్ ఇది వచ్చేసి స్విస్ హోటల్ అనమాట. దీనిలో ఎన్ని ఉంటాయో, రోల్ బాగానే ఉంటాయి, ఎత్తు తక్కువ ఉంటుంది కావచ్చు కదా. చెప్పిన అంతకుముందు అది సింగపూర్లో అతి ఎత్తైన బిల్డింగ్ వచ్చేసి యుకో టవర్ వచ్చేసి అది 290 మీటర్స్ అనమాట. సో ఆ స్మారక స్తూపం నుంచి మనం ముందుకెళ్తే ఇటు ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది కనిపిస్తుంది. యాక్చువల్లీ బస్ స్టాప్ కాదు, ట్యాక్సీ స్టాండ్ అనుకుంటా. అంటే ఇప్పుడు ఉపయోగంలో లేదు రోడ్డు. దానిపైన మొత్తం చెట్లే ఉన్నాయి, చూసారు, అసలులాగా ఉంటుంది మంచిగా. సో మనం యాక్చువల్గా అట్టే పోదాం. దాని ముందు ఒక ఫోటో తీసేస్తాం. మనకు తగ్గట్టు వాతావరణం మంచి చల్లగా ఉంది, బాగా ఎండ అప్పుడంటే ఇదివరకు ఎండ మా కొట్టింది, కానీ ఇప్పుడు ఏం కొడతలే ఎండ. సో ఆ నేషనల్ ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి పోదాం మనం. ఇక్కడ గుడ్ బాల్ ఆడుతుంది, గుడ్ బాల్.
ఇలా క్రికెట్ కూడా ఆడతారు.